దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మార్చుకోవాలా. ఈ లేఖితనం సబబు కాదు. ఎంత లేఖితనం అంటే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏప్రిల్ 22 నాడు నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. వెనకటికో సామెత ఉంది కదా, రెడ్ వచ్చి ఆట మొదలయ్య అన్నట్టుగా. రెడ్ రాగానే ఆట మొదలైంది. రెడ్డి సాబ్ వచ్చిండు, నోటిఫికేషన్ రద్దు చేసి పడేసిండు. దానికి ఏం చేసిండు, 60 ఉద్యోగాలు యాడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని మేమే ఇచ్చినాం ఈ నోటిఫికేషన్ అని చెప్తున్నాడు. ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? నువ్వు క్రియేట్ చేయి కొత్త 500 గ్రూప్ 1 జాబ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్. ఇవాళ 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. భారతదేశ వ్యాప్తంలోనే 45 సంవత్సరాలు ఎప్పుడు లేని ఒక నిరుద్యోగం ఉంది ఇవాళ. నువ్వు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నిరుద్యోగులకు అండగా ఉండాలనుకుంటే, పాత నోటిఫికేషన్లకు కొసరు యాడ్ చేసి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు ఇవాళ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం ఎంతవరకు న్యాయం? డిఎస్సి అట్లే చేసిండు. ఒకటే దెబ్బ 25,000 ఉద్యోగాలు ఇస్తానడు అనడా? గత ఎన్నికల సందర్భంలో అదే మాట మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళు డిఎస్సి సెప్టెంబర్ 5, 2023 నాడు వచ్చిన నోటిఫికేషన్ 5,089 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే దానికి 6,000 యాడ్ చేసి 11,000 ఇచ్చి ఇక చూసినావా నేను 11,000 ఉద్యోగాలని. ఇట్లా 11,000 ఈ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్సుల ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు, ఇవన్నీ కలుపుకొని నేను 3 నెలల్లో 30,000 ఇచ్చేసిన అని చెప్పని మీరు కేసీఆర్ గారు పడ్డ శ్రమను, ఆయన కృషిని, ఆయన హయాంలో సృష్టించబడ్డటువంటి ఒక ఖాళీలను నీ ఖాళీలుగా చెప్పుకొని వాళ్ళ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిజంగానే దమ్మున్నాడు అయితే రేవంత్ రెడ్డికి పరిపాలన దక్షత ఉన్నట్టయితే, మీ ప్రభుత్వానికి నిజంగానే కనుక నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ప్లీజ్ ఐడెంటిఫై 2 lakh జాబ్స్, 2 లక్షల ఉద్యోగాలు గుర్తించండి. ఆ గుర్తించడం కోసం మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రతిపక్ష పరంగా మాకు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఉన్నారు. మీకు ఏ సహాయం అంటే ఆ సహాయం అందిస్తారు. కానీ ఇట్లా పక్కదొట్లా కట్టినటువంటి ఒక దూడను కట్టేసుకొని నీ దగ్గర ఈయన కొట్టుకొని అది నాది నీ క్రెడిట్లు వేసుకునే ప్రయత్నం చేయటం మాత్రం నీ లేఖితనానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు ఈ లేఖితనాన్ని దయచేసి మానుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మీరు ఏవి కాలేజ్ స్టూడెంట్ కాదు, లేకపోతే ఏదో విద్యార్థి సంఘ నాయకుడు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరే అన్నారు కదా మొన్న ఏదో మీటింగ్లో, నా మాటే వేదం, నా మాటే శాసనం అన్నారు. నీ మాట వేదం, నీ మాట శాసనం, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, క్రెడెన్షియల్ ఉంటుంది. అది పోయేటువంటి రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే చిల్లరతనం ఇంకోటి ఉండదని చెప్పని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నోటిఫికేషన్ లేకుండా, పరీక్ష ఇంటర్ లేకుండా జాబులు ఇచ్చినా అని చెప్పని చెప్పుకుంటున్నాడు. ఈ కొత్త ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమైన రేవంత్ రెడ్డి చేతిలో పట్టుకున్నాడా తెలియదు. ఇది మోసం. తెలంగాణ యువత ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ చూపెట్టినరు. మీరు ఆ 2 లక్షల ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి వైట్ పేపర్ డిక్లేర్ చేయమని చెప్పని వాళ్ళపైన ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే మిత్రులారా, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, గత ప్రభుత్వం గొర్రెలిచ్చింది, బర్రెలిచ్చింది, చేపలు ఇచ్చింది, మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పని మాట్లాడినాం. అంటే నీకు గొర్రెలు కాసేటోళ్ళు, లేకపోతే బర్రెల పెంపకం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు, చేపల పెంపకం మీద ఆధారపడ్డ వాళ్ళు అంటే గత చిన్న చూపు ఎందుకు రేవంత్ రెడ్డి? ఇది ఆధిపత్య అప్పర్ క్లాస్ ఫ్యూడలిజం. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడనటువంటి ఒక మాట. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ఇది బీసీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక బీసీ డిక్లరేషన్. ఇది దీంట్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ. మరి కేసీఆర్ గారు ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన రీతిలో గొర్రెల పంపిణీ పథకం పెట్టి మొత్తం ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేసినట్టయితే అది తప్పు అని చెప్తూ నీ డిక్లరేషన్లో పెట్టుకొని మళ్ళా కనీస ఇంగితం లేకుండా, విజ్ఞత లేకుండా ఇవాళ గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం. చేపలు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి. నా దగ్గర 2013 కాలంలో నాగర్ కర్నూలుకి వెళ్ళి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక కుగ్రామంకి వెళ్ళి ఒక పిల్లోడు వచ్చి, నాకు ఉద్యోగం, నాకు ఊర్లో తిండి కష్టమవుతున్నా సార్, నేను మీ దగ్గర ఉంటా అని చెప్పని ఎవరి ద్వారానో పట్టుకొని నా దగ్గరకు వచ్చింది. ఆ పిల్లోని మా ఇంట్లో పెట్టుకున్నాను, డ్రైవింగ్ నేర్పించినాను.
5-6 ఏళ్ళు నా దగ్గర పనిచేసిండు. 13 నుండి దాదాపు 2020 వరకు పనిచేసిండు. సడన్గా 2020లో ఒకరోజు వచ్చి మాకు ఎకరం భూమి ఉన్నా కానీ ఇన్ని రోజులు మేము ఏం చేసుకోలేకపోయినాం సార్, కానీ ఇప్పుడు నేను ఊరికి పోదలుచుకున్నా అన్నాడు. ఎందుకు పోతావా ఊరికి అన్న అంటే, కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పని మా ఊర్లో చెరువులో మొత్తం నీళ్లు వచ్చేసినాయి, మా పంట పొలాలకు మహబూబ్నగర్లో అంత ఎండిపోయినటువంటి ఒక భూములకు కూడా నీళ్లు వచ్చేసినాయి, నేను ఊరికి పోయి వ్యవసాయం చేసుకుంటా, ఆ చెరువులో చేపలు పట్టుకుంటాం, మేము 4-5 కలిసి సంఘం పెట్టుకుంటున్నాం అని చెప్పని గౌరవంగా ఆత్మగౌరవంతో చేపలు పట్టుకోవడం కోసం అని చెప్పని ఆ పిల్లోడికి కొంత డబ్బు సాయం చేసి నువ్వు పోరా పోయి నువ్వు బతుకుపో, మంచిగా బతుకుతావు అని చెప్పని వాడు వెనకకు పోయాడు. దిస్ ఇస్ ద రివర్స్ మైగ్రేషన్ దట్ హెస్ హ్యాపెండ్. నీ సొమ్మేం పోయిందా? నువ్వంటే పెద్ద పెద్ద కార్లలో తిరగొచ్చు, బంగ్లాలో తిరగొచ్చు, ఆధిపత్య వర్గాలకు చెందినోడు కాబట్టి నువ్వేమైనా చేసుకో భయ్, నేను చేపలు పట్టుకొనే బతుకుతాం, తప్పేంది? వాడు కూడా చదువుకున్నాడు, చేపలు పట్టుకొని బతుకుతాము. డూ యు నో రేవంత్ రెడ్డి? మిల్క్ ఎకానమీ అంటాం మనం, వైట్ రెవల్యూషన్ అంటాము. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం ఏషియాలో #1 మిల్క్ ప్రొడ్యూసర్. కేసీఆర్ గారు కూడా కలలు కన్నది అదే. ఒకవేళ కనుక ఒక రైతుకు ఒక బర్రె ఇచ్చినట్టయితే ఆ రైతు ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకుండా ఆత్మగౌరవంతో పాలమ్ముకొని బతకొచ్చు అని చెప్పని. ఇవాళ మిల్క్ స్కేర్సిటీ ఉన్నది ఇన్ దిస్ కంట్రీ. ఇఫ్ సంబడీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ బై ప్రొడ్యూసింగ్ మిల్క్ అండ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ద వెల్త్, అది తప్పెట్లయితుంది రేవంత్ రెడ్డి? నువ్వేమో గొర్రెలు ఇస్తా అంటే తప్పు ఉండదు, కేసీఆర్ గారు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చిందని చెప్పని దుమ్మెత్తి పోసే చిల్లర ప్రయత్నం చేస్తే తప్పు. ఇవాళ చేపల పెంపకం గురించి రేవంత్ రెడ్డికి గుర్తుందో లేదని గుర్తు చేయదలుచుకున్నా. శ్రీకాకుళం జిల్లా ఏషియాలో #1 ప్రాన్ ప్రొడక్షన్. చేపల పెంపకం ఏదో తప్పైనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు సంపద సృష్టిస్తూ ఉన్నారు, గొర్రెల కాసిన సంపద సృష్టిస్తూ ఉన్నారు, పాలు అమ్మి సంపద సృష్టిస్తూ ఉన్నారు, చేపల పెంపకం ద్వారా సంపద సృష్టిస్తూ ఉన్నారు, జాతి అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోవద్దు, ముఖ్యమంత్రి కుర్చీని అపహాస్యం చేయొద్దు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మోడీ బడే బాయ్, ఆయన చోటే బాయ్ అన్నట్టుగా, తండ్రి లాంటి వయసు అనుకుంటా మోడీది, 70 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి కదా, తండ్రి లాంటి వెంటనే పట్టుకొని బడే బాయ్ అనేసిండు. అక్కడ మరి అదేమి సంబోధన నాకు తెలియదు కానీ బడే బాయ్ అనేసినాడు. బడే బాయ్ అనటము ఈ మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న జుగల్బందీ ఏంది? రాహుల్ గాంధీ ఏమో మోడీని గద్దెదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ. రేవంత్ రెడ్డి ఏమో హమారే బడే బాయ్ మోడీ అని చెప్పని ఇక్కడ పొగిడేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కాడెత్తేసిండి వాళ్ళ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారికి ఏమో లాస్ట్ టైం 4 గెలిచినాం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇంకొకటి 2 ఏమైనా ఎక్కువ గెలుస్తామేమో, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయేమో అనుకుంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారుగా ఉండి ఇవాళ నీ సహాయ సహకారాలు కావాలా, నీ ఆశీర్వాదం కావాలా అంటే చెప్పకనే ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే 4 రోజులు అయితే అధికారం దిగిపోవాలి కదా మోడీ గారు. యాజ్ పర్ రాహుల్ గాంధీ, యాజ్ పర్ ఖర్గే, యాజ్ పర్ ఇండియా కూటమి ఏదైతే కట్టినరో ఆ ఇండియా కూటమి ప్రకారం లెక్కల ప్రకారంగా రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ గద్దె దిగాల. గద్దె దిగాల్సిన వాడిని రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలు అడుగుతున్నట్టు ఏమన్నట్టు దాని అర్థం? రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారంగా నరేంద్ర మోడీ గద్దె దిగుతలేడు అని చెప్పని. అంటే రాహుల్ గాంధీ ఏమో గద్దె దిగుతాడు అంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ గద్దె దిగడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అవినావభావ సంబంధం. దీనికి నిదర్శనం ఇది, ఈ అక్రమ సంబంధానికి నిదర్శనం ఇది, ఈ దుర్మార్గమైనటువంటి అంతర్లీనంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో పెట్టుకున్నటువంటి ఒక పొత్తుకు నిదర్శనం ఇది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం, ఈయన రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ అంతా కూడా ఒక అబద్ధపు మోడల్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. మీరు ఢిల్లీ పోయి ఏఎస్ ఆఫీస్లో వాట్ ఈస్ గుజరాత్ మోడల్ అంటే ఇట్స్ డూబియస్ మోడల్, ఇట్స్ డర్టీ మోడల్, ఇట్స్ డిస్టార్టెడ్ మోడల్ అని చెప్పని చెప్తారు. రేవంత్ రెడ్డి గారికి మాత్రం తెలంగాణలో గుజరాత్ మోడల్ అమలు చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఏ గుజరాత్ మోడల్ అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఏ గుజరాత్ మోడల్ని అమలు చేస్తారు? ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా పనిచేసిన నేను కూడా, కాబట్టి నాకు ఆ మోడల్ మీద అవగాహన ఉన్నది. చాలాసార్లు ఆ మోడల్కి సంబంధించిన అంశాన్ని చాలాసార్లు మాట్లాడినాం. In one of the statements issued by the AICC, it reads like this: the Gujarat model of development is an extreme failure. It's a corrupted model. It's a distorted and contorted model of development.
The model of development is that you benefit a few industries and leave behind the rest, and that leads to a lot of inequity, lot of social and economic disparity. This is the story of Gujarat అని ఏఐసిసి చెప్తే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో గుజరాత్ మోడల్ అమలు చేస్తా అంటాడు. ఇవాల్టికి కూడా గుజరాత్లో ఇవాల్టికి కూడా విద్యాపరమైనటువంటి ఒక వివక్షను ఎదుర్కొంటున్నటువంటి ఒక సబ్బండ వర్గాలు ఇవాళ గుజరాత్లో ఉన్నారు. వైద్య వసతులు అందుకోకుండా ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ గుజరాత్లో ఉన్నారు. మంచినీళ్లు తాగడానికి అందుబాటులో లేకుండా ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళు వందలాది వేలాది గ్రామాలు ఇవాళకి కూడా గుజరాత్లో ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ మోడల్ నువ్వు అమలు చేస్తావా రేవంత్ రెడ్డి? ఇవన్నీ పక్కన పెడితే యూ హ్యావ్ టు జస్టిఫై గోద్రా లాంటి దుర్మార్గమైనటువంటి ఉదంతాలు పునరావృతమయ్యేటువంటి ఒక గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తారా రేవంత్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి. ఒక పక్కన మోడీ దేశాన్ని దోచిపెట్టి అదానికి అంబానికి కట్టబెడుతుందంటే అదానిని పట్టుకొచ్చి 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నీ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు కట్టబెడతావు. అదేందో అనుకున్నాం. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారినేమో బడేబాయ్ అంటున్నావు, గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేయాలంటున్నావు. ఏం కావాలనుకుంటున్నావు తెలంగాణలో? గోద్రా కావాలన్నా తెలంగాణలో? వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ యూ వాంటింగ్? నాకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, లేకపోతే పెద్ద పెద్ద మహానుభావులంతా ఆయన కొంచెం చెప్పండి ఏం మాట్లాడాలనో ఆయనకు చెప్పండి. లేదు రేవంత్ రెడ్డి గారైనా కుట్రపూరితంగా నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే సంకేతం ఇచ్చి ఆయన సహాయ సహకారాలు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, పార్టీని, బీజేపీని రేవంత్ రెడ్డి గెలిపియడం కోసం ఏమైనా కంకణబద్ధుడైందా చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా అడగొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అస్ ఎ చీఫ్ మినిస్టర్ యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ద సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. కానీ ఏ సందర్భంలో అడుగుతున్నావు నువ్వు? ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ రాబోతా ఉంది. నెల రోజులైతే ఇండియా కూటమి లెక్కల ప్రకారంగా ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ లెక్కల ప్రకారంగా నరేంద్ర మోడీ గద్దెనెక్కుతాడు, ఇండియా కూటమి గద్దెనెక్కుతుంది. ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గద్దెనెక్కుతా సహాయక సహకారాలు అడుగుతున్నావంటే దాని ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడు, నేను ప్రధానమంత్రి అవుతాను, నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు మళ్ళీ సహాయం చేయ, ఎందుకంటే నాకు ఇంకొక 4.5 ఏళ్ళు టైం ఉన్నది కాబట్టి అని చెప్పని. ఈ వంచన, ఈ మోసం తప్పనిసరిగా తెలంగాణ సమాజం నిలదీయాలా, ప్రశ్నించాలా అని చెప్పని. खास तौर से मेरे माइनॉरिटी भाई लोग जो लोग भरोसा करके जो वोट डाले हैं, ये कैसा गुजरात मॉडल तेलंगाना में लागू करना चाहता है आप रेवंत रेड्डी से पूछना, या तो कांग्रेस पार्टी के एमएलए से और मंत्रियों से पूछने की जरूरत है. एक भरोसे से आप लोग वोट दिए हैं, उन्हें बोल रहा है आज गुजरात की मॉडल अमल करता हूं तेलंगाना में, गुजरात की तरक्की यहां पे लाना चाहता है. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినాం, అధికారంలోకి వచ్చినారు, రాజకీయం చేసినారు, మీరు అధికారంలోకి వచ్చినారు, ఉన్నాయి లేనట్టు ఏదో చెప్పినారు, మిమ్మల్ని నమ్మిండ్రు, ప్రజలు ఓట్లేసిండ్రు. ఇప్పుడు విజ్ఞతతో ఉండండి, లేఖితనాన్ని మానుకోండి, పనికిరాని చిల్లర మల్లర మాటలు మాట్లాడేటువంటి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటివి. వి ఎస్పైర్, నువ్వు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎందుకంటే గతంలో 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం, 22 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళుగా ఇంకా కూడా సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్యను నివృత్తి చేయడం కోసం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వు, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పు, కానీ అబద్ధాలు చేసి ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.